హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు స్టాక్ టాక్స్. ఈ వీడియోలో మనం ఒక మెయిన్ ఆబ్జెక్టివ్ అంటే మనం మార్కెట్లో ట్రేడ్ చేసేటప్పుడైనా ఇన్వెస్ట్ చేసేటప్పుడైనా ఒక లక్ష్యం అనేది ఉండాలి. ఆ లక్ష్యాన్ని మనం పెట్టుకొని దానికి అనుగుణంగా ప్లాన్స్ వేసుకుంటూ మనం మనీ ఎర్న్ చేయాలన్నమాట. అయితే ఈ లక్ష్యం ఏంటి? మీరు ట్రేడర్గా మనీ ఎర్న్ చేయాలనుకుంటున్నారా, లేకపోతే ఇన్వెస్టర్గా మనీ ఎర్న్ చేయాలనుకుంటున్నారా? అయితే ఇన్వెస్టర్కి కావాల్సిన టూల్స్ ఏంటి అంటే ట్రేడర్కి కావాల్సిన టూల్స్ ఏంటి అంటే ఏంటంటే ఇన్వెస్టర్ ఏ విధంగా ఆలోచించాలి అండ్ ట్రేడర్ ఏ విధంగా ఆలోచించాలి స్టాక్ మార్కెట్లో మనీ ఎర్న్ చేయాలి అంటే అనేది ఈ వీడియోలో డిస్కస్ చేసుకుందాం. ఓకే, ఫస్ట్ మనకి మెయిన్ ఆబ్జెక్టివ్ ఉండాలి, అదే ప్రధాన లక్ష్యం ఉండాలి. అసలుకి మార్కెట్లోకి మనకు ఎందుకు వస్తామంటే మనం మన సంపదని బిల్డ్ చేసుకునేదానికి, అంతే కదా, మన సంపదని సృష్టించుకునే దానికోసం మనం వస్తాం. మనకి ఎక్కువ అసెట్స్ పెంపొందించుకోవాలి. ఆ అసెట్స్ ద్వారా మనం ఒక ఫైనాన్షియల్ ఫ్రీడమ్ని ఏర్పరచుకుంటాం. అంటే ఇప్పుడు ఫర్ సపోజ్ మీరు ఒక రిటైర్మెంట్ అవుతున్నారు, లాస్ట్ ఒక 60 ఇయర్స్కి రిటైర్మెంట్ అవుతారు. ఆ రిటైర్మెంట్ కోసం ఒక ప్లాన్ వేసుకుంటారు అనమాట. ఆ తర్వాత నాకు ఎంత అమౌంట్ అవసరం అవుతుంది దానికోసం, అండ్ మీ పిల్లల చదువు కోసం, మీ ఆర్థిక స్వేచ్ఛ కోసం మీరు సంపదను సృష్టించుకోవాలి. అంటే మీ కాడున్న అమౌంట్ని ఇంకొంచెం కాంపోనెంట్ చేసుకోవాలి. అలా కాంపోనెంట్ చేసుకోవాలి అని అనుకుంటే మన కాడ ఇన్వెస్ట్మెంట్స్ చేసుకోవాలి. అది ఎలా? బ్యాంక్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తాం, కొంతమంది గోల్డ్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తారు, కొంతమంది రియల్ ఎస్టేట్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తారు. ఇక్కడ మనం స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేస్తాం. అయితే ఈ స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేసిన డబ్బుని మనం కాంపోనెంట్ గ్రోత్గా పెంచుకుంటూ పోవాలి. అప్పుడు మనకు ఒక ఆర్థిక స్వేచ్ఛ వస్తుంది. అయితే ఈ స్టాక్ మార్కెట్లో మనం మనీ ఎర్న్ చేయాలి అంటే మనం ఏ విధంగా అవగాహన పొందాలి? ఫస్ట్ ఇన్వెస్టర్గా మనీ ఎర్న్ చేయాలనుకుంటున్నారా, లేక ట్రేడర్గా రాణించాలనుకుంటున్నారా అన్నది మీకు ఫస్ట్ బాగా తెలిసి ఉండాలి. ఇన్వెస్టర్గా అయితే ఏమేమి టూల్స్ అవసరం అంటే మనం ఒక పని చేసేటప్పుడు దానికి తగ్గ సామాగ్రి ఉంటేనే మనం పనిని పూర్తిగా చేస్తాం, అదర్వైజ్ మనం ఏం చేయలేం. అదేవిధంగా మనం ఒక ఇన్వెస్టర్ అయితే మన కాడ ఎలాంటి టూల్ బాక్స్ని మనం సెట్ చేసుకోవాలి. ఓకే, ఇప్పుడు మనం ఇన్వెస్టర్గా ఉండాలి అనుకుంటే ఏమేం కావాలి అన్నది ఇప్పుడు చూద్దాం. చూడండి, ఇక్కడ మీరు ఒకవేళ ఇన్వెస్టర్ అయితే మీరు ఏం నేర్చుకోవాలి అంటే మీరు తప్పకుండా ఫండమెంటల్ అనాలిసిస్ని బాగా నేర్చుకోవాలి. ఈ ఫండమెంటల్ అనాలిసిస్లో ఒక కంపెనీ యొక్క బ్యాలెన్స్ షీటు మరియు ప్రాఫిట్ అండ్ లాస్ స్టేట్మెంటు మరియు క్యాష్ ఫ్లో అండ్ ఇంటర్నిసిక్ వాల్యూ, ఒక కంపెనీ యొక్క షేర్ యొక్క ఇంటర్నిసిక్ వాల్యూ, ఈపీఎస్, గతంలో ఎలా పర్ఫామ్ చేసింది, ఇవన్నీ ఫండమెంటల్ అనాలిసిస్ కిందకు వస్తాయి అన్నమాట. ఈ ఫండమెంటల్ అనాలిసిస్ని తప్పకుండా క్లారిటీగా నేర్చుకోవాలి. అదేవిధంగా ఇప్పుడు మీరు ఒక కంపెనీలో ఇన్వెస్ట్ చేస్తున్నారు అని అనుకున్నాం. లాస్ట్ వీడియోలో మనం ఒక కంపెనీ సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ గురించి మాట్లాడుకున్నాం, అది పిడిలైట్ ఇండస్ట్రీ గురించి. ఒకవేళ ఆ వీడియో చూడకపోతే కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, దాని ద్వారా చూడండి. ఒకవేళ పిడిలైట్ ఇండస్ట్రీయే తీసుకుందాం. ఈ పిడిలైట్ ఇండస్ట్రీ యొక్క యాన్యువల్ రిపోర్ట్ని మనం బాగా అనాలిసిస్ చేయాలన్నమాట. ఈ యాన్యువల్ రిపోర్ట్ని బాగా ఎలా అనాలిసిస్ చేయాలి? ఆ యాన్యువల్లో వాళ్ళకి ఎంత ప్రాఫిట్స్ వచ్చాయి, ఎంత లాసెస్ వచ్చాయి, ఈ కంపెనీ యొక్క గ్రోత్ ఎలా ఉండబోతుంది, ఆ యాన్యువల్ రిపోర్ట్లో టోటల్గా ఇస్తాడు. అసలు కంపెనీ యొక్క ఫైనాన్షియల్ హెల్త్ని అండ్ మేనేజ్మెంట్ రిసోర్సెస్ని మొత్తాన్ని ఆ యాన్యువల్ రిపోర్ట్లో ఇస్తారు. ఆ యాన్యువల్ రిపోర్ట్ని మనం బాగా అనాలిసిస్ చేయడం నేర్చుకోవాలి. అండ్ థర్డ్ వన్, కంపెనీ యొక్క మేనేజ్మెంట్ పర్ఫార్మెన్స్ ఎలా ఉందో గమనిస్తూ ఉండాలి. ఇది చాలా ఇంపార్టెంట్. మీరు ఒక కంపెనీలో కాస్త ఇన్వెస్టర్గా అమౌంట్ని ఇన్వెస్ట్ చేశారు అనుకుందాం. మీరు యాన్యువల్ రిపోర్ట్ కరెక్ట్గా జరిగారు అండ్ ఫండమెంటల్ అనాలిసిస్ బాగా చదివారు. ఓకే, ఇంక నేను ఇన్వెస్ట్ చేయొచ్చా అని అనుకుంటే అక్కడ కాదు. కంపెనీ యొక్క మేనేజ్మెంట్ పర్ఫార్మెన్స్ గమనిస్తూ ఉండాలి. గతంలో మేనేజ్మెంట్ ఎలా చేసింది అండ్ ప్రజెంట్ ఇప్పుడు మేనేజ్మెంట్ ఎలా పర్ఫామ్ చేస్తుంది అండ్ రాబోయే రోజుల్లో ఎలా పర్ఫామ్ చేస్తుంది, అది ప్రతి క్వార్టర్లీ మనం గమనిస్తూ ఉండాలి మేనేజ్మెంట్ పర్ఫార్మెన్స్. ఓకేనా? అదేవిధంగా మీరు ఏదైనా ఒక కంపెనీలో ఇన్వెస్ట్ చేయాలి అనుకుంటే ఫస్ట్ పాయింట్ ఏంటంటే, ఇది వెరీ ఇంపార్టెంట్, ఏ సెక్టార్కి సంబంధించిందో తెలుసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్, నేను ఒక సిప్లా అనే కంపెనీలో నేను కొంత అమౌంట్ని ఇన్వెస్ట్ చేస్తున్నాను అనుకోండి. నా క్యాపిటల్లో కొంత అమౌంట్ని ఇన్వెస్ట్ చేస్తున్నాను. నేను సిప్లా అనే కంపెనీ గురించి నేను మాట్లాడుతున్నాను అనుకోండి. ఇంతకుముందు సిప్లా యొక్క
పర్ఫార్మెన్స్ ఎలా ఉంది, ఆ సిప్లా ఏ సెక్టార్కి సంబంధించింది, ఫార్మా సెక్టార్కి సంబంధించింది. ఫార్మా సెక్టారు గతంలో ఏ విధంగా మనకి గ్రోత్ కనబడింది, మన ఇండియాలో ఏ విధంగా గ్రోత్ కనపడింది, ఆ గ్రోత్లో సిప్లా ఎంత పర్ఫార్మెన్స్ చేసింది, అంటే సిప్లా ఎంత పర్ఫార్మెన్స్ ఇచ్చింది. ఇప్పుడు ఫార్మా సెక్టర్ 20% గ్రోత్ ఇచ్చారనుకోండి, సిప్లా దాంట్లో ఎంత పర్ఫార్మెన్స్ ఇచ్చింది అవి గమనించాలి అనమాట. అదేవిధంగా కంపెనీ యొక్క ప్రోడక్ట్ ఎలా పర్ఫార్మెన్స్ చేస్తుందో తెలుసుకోవాలి. మనం ఒక కంపెనీలో ఇన్వెస్ట్ చేస్తున్నప్పుడు ఫండమెంటల్ అనాలిసిస్, యాన్యువల్ రిపోర్ట్, మేనేజ్మెంట్ పర్ఫార్మెన్స్, ఏ సెక్టార్కి సంబంధించిందో తెలుసుకుంటాం. అదేవిధంగా ప్రోడక్ట్, ఈ ప్రోడక్ట్ మీదే అంతా వాళ్ళ యొక్క ప్రాఫిట్ అంతా ఆధారపడి ఉంటుంది అనమాట. ఏ విధంగా ప్రాఫిట్ వస్తుంది అనేది వాళ్ళ యొక్క ప్రోడక్ట్ మీద ఆధారపడుతుంది. ఆ ప్రోడక్ట్ మార్కెట్లో ఎంత గ్రోత్ తీసుకురాబోతుంది అనేది కూడా ఇక్కడ ఆలోచించాలి. అదేవిధంగా ఇన్వెస్టరు తప్పకుండా వాళ్ళ యొక్క క్యాపిటల్ని డైవర్సిఫైడ్ చేయాలి. డైవర్సిఫైడ్ అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీ కాడ ఒక 10 lakhs క్యాపిటల్ ఉందనుకోండి, 10 lakhs తీసుకొని ఒకే కంపెనీలో ఎప్పుడు ఇన్వెస్ట్ చేయకూడదు, డైవర్సిఫైడ్గా చేయాలి. ఇప్పుడు ఫార్మా సెక్టార్లో కాస్త, అండ్ ఆటో సెక్టార్లో కాస్త, అండ్ బ్యాంకింగ్ సెక్టార్లో కాస్త, ఈ విధంగా మన యొక్క అమౌంట్ని డైవర్సిఫైడ్ చేసుకుంటూ పోవాలి. అప్పుడే మనకి లాసెస్ రాకుండా ఉంటాయి. ఇవన్నీ ఇన్వెస్టర్ యొక్క టూల్స్ అనమాట. ఈ విధంగా ఆలోచించాలి, ఈ విధంగా ఆలోచించి ఇన్వెస్ట్ చేయాలి. అంతేగాని ఎలా అంటే ఇప్పుడు పెన్నీ స్టాక్స్ దొరుకుతున్నాయి, ఒక 3 రూపాయలకి 4 రూపాయలకి స్టాక్ దొరుకుతుంది, అక్కడ ఒక 10 లక్షలు పెడితే మనకి ఎన్నో వేల షేర్లు వస్తాయి అనే విధంగా ఆలోచించకూడదు. మనము ప్రైజ్ని గమనించాలి, అదేవిధంగా కంపెనీ యొక్క పర్ఫార్మెన్స్ గమనించాలి, మేనేజ్మెంట్ గమనించాలి, ఆ కంపెనీ యొక్క ప్రోడక్ట్ని గమనించాలి. ఈ విధంగా మనం గమనిస్తూ మనం ఒక కంపెనీని అనాలిసిస్ చేసుకుంటూ మనం ఇన్వెస్ట్ చేయాలి. ఓకేనా? అదేవిధంగా మీ వయసు ఆధారంగా మార్కెట్లో ఇన్వెస్ట్ చేయాలి. మీరు ఫర్ సపోజ్ నాకు 70 సంవత్సరాలు ఉందనుకోండి, నేను ఎక్కువ రిస్క్ తీసుకోలేను కాబట్టి కొంచెం భయం తక్కువ ఉన్న, కొంచెం రిస్క్ తక్కువ ఉన్న ఫండ్స్లో నేను ఇన్వెస్ట్ చేస్తాను. లార్జ్ క్యాప్ ఫండ్ ఉంది, లార్జ్ క్యాప్ సెక్టర్ ఉంది. ఇప్పుడు నిఫ్టీ 50 స్టాక్స్ ఉన్నాయి కదా, అలాంటి లార్జ్ క్యాప్స్, ఆ లార్జ్ క్యాప్ సెక్టార్స్ ఏమైనా ఉంటే వాటిల్లో నేను ఇన్వెస్ట్ చేస్తాను. ఎందుకంటే నాకు ఎక్కువ రిస్క్ తీసుకోవాల్సిన అవసరం లేదు నాకు వయసు 70 సంవత్సరాలు అయినప్పుడు. అదేవిధంగా ఒకవేళ నా వయసు 30 సంవత్సరాలు అయితే నేను స్మాల్ క్యాప్లో ఇన్వెస్ట్ చేయొచ్చు, మిడ్ క్యాప్లో ఇన్వెస్ట్ చేయొచ్చు, రిస్క్ ఎక్కువ తీసుకొని రిటర్న్ కూడా ఎక్కువ తీసుకోవచ్చు. అదే లార్జ్ క్యాప్లో రిస్క్ తక్కువగా ఉంటుంది, అండ్ రిటర్న్ కూడా కాస్త తక్కువగా ఉంటుంది వీటితో పోల్చుకుంటే, స్మాల్ అండ్ మిడ్ క్యాప్తో పోల్చుకుంటే. ఓకేనా? అదేవిధంగా ఇంకొక బెస్ట్ మెథడ్ ఏంటంటే సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ అనమాట. ప్రతీ నెల మనకి ఒక అమౌంట్ని మనం మార్కెట్లో ఇన్వెస్ట్ చేయడం. ఫర్ ఎగ్జాంపుల్ నా కాడ 5,000 రూపాయలు ఉన్నాయి, ఈ 5,000 రూపాయలు తీసుకొని వెళ్ళి ఒక మంచి కంపెనీలో నేను ఇన్వెస్ట్ చేయడం. ఒక నెల ఒక కంపెనీ, అంటే మనం ఒక 10 కంపెనీల గురించి అనాలిసిస్ చేసుకొని ఈ 10 కంపెనీల్లో ప్రతీ నెల ఒక 5,000 ఇలా ఇన్వెస్ట్ చేసుకుంటూ పోతూ ఉంటే లాస్ట్కి మీరు మంచి రిటర్న్ని సంపాదిస్తారనమాట. ఇది చాలా చాలా మంచి పద్ధతి, సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్. అయితే ఇక్కడ మనకు కావాల్సింది ఏంటి అంటే ఓపిక. మన స్టాక్ మార్కెట్లో మనం మనీ ఎర్న్ చేయాలంటే ఇక్కడ ఓపిక, సహనం అనేది తప్పనిసరిగా ఉండాలి. ఇన్వెస్టర్ అయినా కానీ, ట్రేడర్ అయినా కానీ. ఓకేనా? ఇన్వెస్టర్కి అయితే ఇలాంటి టూల్స్ అనేది చాలా ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్ ఇక్కడ చూడండి, లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ చేయడం వల్ల మనకు అడ్వాంటేజెస్ ఉంటాయి. ఏం అడ్వాంటేజెస్ ఉంటాయంటే, నేను ఇప్పుడు ఫర్ సపోజ్ ఒక 5 లక్షల రూపాయలని నేను మీకు మంచి కంపెనీ, తెలిసిన కంపెనీ ఏంటంటే ఒక టీసీఎస్లోనే ఇన్వెస్ట్ చేశాను అనుకుందాం. ఈ టీసీఎస్లో నాకు ప్రతి 3 నెలలకి ఒకసారి మనకి డివిడెంట్ వస్తుంది. ఒక స్టాక్కి ఇంత డివిడెంట్ అని పే చేస్తుంటారు అనమాట. అదేవిధంగా వాళ్ళకి గ్రోత్ కానీ బాగున్నాయనుకోండి, స్టాక్ని స్ప్లిట్ చేస్తారు. ఒక స్టాక్ కొంటే, ఒక స్టాక్ మీ దగ్గర ఉంటే ఇంకొక స్టాక్ని మీకు వాళ్ళు ఇస్తారనమాట. ఆ విధంగా ఒక మంచి రిటర్న్ని అండ్ కాంపోనెంట్ గ్రోత్ని కూడా మనం ఈ లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్లో గ్రో చేసుకోవచ్చు. ఇది ఇన్వెస్టర్కి ఉన్న ప్లస్ పాయింట్ అనమాట. స్టాక్ మార్కెట్ డిజైన్ చేయబడింది కూడా దీనికోసమే. ఓకేనా? అదేవిధంగా ఇన్వెస్టర్కి ఇంకొక టూల్ ఏం అవసరం అంటే టెక్నికల్ అనాలిసిస్ అనేది పూర్తిగా తెలియకపోయినా కొంతవరకు తెలిసి ఉండాలి. సప్లై జోన్స్, డిమాండ్ జోన్స్. మనం ఒక స్టాక్, ఒక కంపెనీలో ఇన్వెస్ట్ చేయాలి అనుకుంటే సప్లై జోన్లో ఉన్న ప్రైస్ దగ్గర ఇన్వెస్ట్ చేస్తే మనం
కొంత మనం లాస్ని తీసుకోవాల్సి వస్తుంది. అదే డిమాండ్ జోన్ ఎక్కడైతే ఉంటుందో అక్కడ ఎంటర్ అయ్యి అక్కడ ఇన్వెస్ట్ చేసుకుంటూ ఉంటే, అంటే నేను ఎప్పుడు అంటున్నానంటే సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ చేస్తున్నప్పుడు, ఓకేనా, సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ చేస్తున్నప్పుడు ఒక స్టాక్ ప్రైస్ సప్లై జోన్లో లేకుండా డిమాండ్ జోన్లో ఉన్నప్పుడు మీరు ఎంటర్ అవ్వచ్చు, ఓకేనా. అదేవిధంగా ఇక్కడ ఒక చిన్న రిస్క్ ఫ్యాక్టర్ ఉంది, అది గమనించండి. ఏంది ఇన్వెస్టర్కి ఎలా ఉంటుంది అంటే, ఇప్పుడు ఒక కంపెనీలో ఫ్రాడ్ జరిగింది అనుకోండి, మన నోటీస్కి రావడానికి చాలా లేట్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఎస్ బ్యాంక్ చూశారు, ఎక్కడో 400 రూపాయల దగ్గర ట్రేడ్ అవుతుంది, నెక్స్ట్ డే గ్యాప్ డౌన్తో 200 చిల్లరకి పడిపోయింది. అలాంటప్పుడు మనం ఏం చేయగలుగుతాం? ఏం చేయలేం. అది ఆ రిస్క్ని మనం తప్పకుండా తీసుకోవాల్సి వస్తుంది. కానీ మనం ఈ రిస్క్ని మిటిగేట్ చేయడానికి మనం ప్రతీ నెల మన పోర్ట్ఫోలియోని అనాలిసిస్ చేసుకోవాలి. మనం ప్రతీ నెల మనం ఏమేమి స్టాక్స్లో ఇన్వెస్ట్ చేస్తున్నాం, వాటి యొక్క పర్ఫార్మెన్స్ ఎలా ఉంది అనే దాన్ని రివ్యూ చేసుకోవాలి. అప్పుడు మనం ఇలాంటి లాసెస్ నుంచి బయటపడతాం, ఓకేనా. ఇన్వెస్టర్ అవ్వాలంటే ఈ టూల్స్ ఉండాలి. ఏ టూల్స్ అంటే ఫండమెంటల్ అనాలిసిస్ బాగా వచ్చి ఉండాలి, యాన్యువల్ రిపోర్ట్స్ చదవాలి, ఒక ప్రోడక్ట్ గురించి తెలుసుకోవాలి, ఫ్యూచర్ గ్రోత్ గురించి తెలుసుకోవాలి, అండ్ అదేవిధంగా ఆ యొక్క ప్రోడక్ట్ ఫ్యూచర్లో ఎంత ప్రాఫిట్ని ఎర్న్ చేయగలుగుతుందో అనేది కూడా తెలుసుకొని ఉండాలి. అంటే ఇది వాల్యూ ఇన్వెస్టింగ్ కిందకు వస్తుంది. వాల్యూ ఇన్వెస్టింగ్ అనేది సపరేట్ సబ్జెక్టు. మీరు ఇన్వెస్టర్ అవ్వాలి అనుకుంటే ఆ వాల్యూ ఇన్వెస్టింగ్ కూడా ముందు ఈ ఇన్వెస్టింగ్ ఐడియాస్ గురించి బాగా నేర్చుకుని తర్వాత వాల్యూ ఇన్వెస్టింగ్లోకి ఎంటర్ అవ్వండి, ఓకేనా. ఓకే, ఇప్పుడు ఇన్వెస్టర్ పార్ట్ అయిపోయింది. నెక్స్ట్ పార్ట్ ఏంటి? ఈ విధంగా ఇన్వెస్టర్ ప్లాన్ చేసుకొని ఇన్వెస్టర్గా మార్కెట్లో మనం సంపాదించుకోవాలి. నెక్స్ట్ ఎవరు? ట్రేడర్. ఇప్పుడు ఇన్వెస్టర్ గురించి అయిపోయింది, ఇప్పుడు మనం ట్రేడర్ గురించి మాట్లాడుకుందాం. ట్రేడర్కి టూల్ బాక్స్ ఏంటి? ట్రేడర్ కూడా మనీ ఎర్న్ చేయాలి, అయితే వీళ్ళకి ఒక టూల్ బాక్స్ కావాలి. ఇందాక ఇన్వెస్టర్కి ఒక టూల్ బాక్స్ వచ్చింది, ఇప్పుడు ట్రేడర్కి టూల్ బాక్స్ ఏంటి? ఈ ట్రేడర్కి టూల్ బాక్స్లో ఈ స్కిల్స్ని డెవలప్ చేసుకునేదానికి ఫస్ట్ టెక్నికల్ అనాలిసిస్ బాగా నేర్చుకోవాలి. ఇది వెరీ ఇంపార్టెంట్. ట్రేడర్గా రాణించాలి అంటే దీంట్లో చార్ట్ అనాలిసిస్, స్టాక్ సెలక్షన్ స్కిల్స్ బాగా వచ్చి ఉండాలి. మనం ఎలాంటి స్టాక్ని సెలెక్ట్ చేసుకొని ట్రేడ్ చేయాలి అన్నది చాలా ఇంపార్టెంట్. స్టాక్ సెలక్షన్ మనం ఒక పెన్నీ స్టాక్స్ 10 రూపాయలు 20 రూపాయలు స్టాక్ని సెలెక్ట్ చేసుకొని ఒకరోజు మీకు మంచి పర్ఫార్మెన్స్ చూపిస్తుంది ఆ స్టాక్, నెక్స్ట్ రోజు ఓకే ఇది బాగుంది, నెక్స్ట్ రోజు కూడా దీంట్లోనే ట్రేడ్ చేద్దామంటే ఆ నెక్స్ట్ రోజు లోయర్ సర్క్యూట్స్ మొదలవుతాయి. అలాంటి పెన్నీ స్టాక్స్ కాకుండా మంచి ఫండమెంటల్గా బాగా ఉండే కంపెనీస్ని సెలెక్ట్ చేసుకొని వాటిలో మనం చార్ట్ అనాలిసిస్ చేసి మనం మనీ ఎర్న్ చేయాలి. అదేవిధంగా వెరీ ఇంపార్టెంట్ మన పాయింట్ మాట్లాడుకున్నాం, ఇన్వెస్టర్ అయినా కానీ ట్రేడర్ కానీ ఓపిక, సహనం అనేది తప్పకుండా కావాలి. ఈ 2 ఫ్యాక్టర్స్ కానీ మీకు కానీ ఉంటే మీరు తప్పకుండా మార్కెట్లో సక్సెస్ అవుతారు, మీరు మనీ కూడా ఎర్న్ చేస్తారు. ఇది నిజం, ఇది పక్కా. మీకు తప్పకుండా ఓపిక, సహనం అనేది తప్పకుండా ఉండాలి, ఓకేనా. అండ్ మీకు ఒక డిజైర్ ఉండాలి. ఫస్ట్ పాయింట్, మీరు దీంట్లో నేను సాధించాలి అనే డిజైర్ అనేది తప్పకుండా ఉండాలన్నమాట. అప్పుడే మీరు మంచి స్కిల్స్ని నేర్చుకునేదానికి ముందుకెళ్తూ ఉంటారు. అదేవిధంగా ఇప్పుడు ట్రేడర్కి అయితే రిస్క్ ఎక్కువగా ఉంటుంది, ఇన్వెస్టర్కి అయితే ఎప్పుడూ లాంగ్ రిస్క్ ఉంటుందేమో, కానీ ట్రేడర్కి ఒక ట్రేడ్ చేస్తున్నప్పుడల్లా రిస్క్ ఉంటుంది. ఆ రిస్క్ని మనం తక్కువ చేసుకుంటూ ట్రేడ్ చేసుకోవాలి, ఓకేనా. ఇప్పుడు మనం ఒక ట్రేడ్ తీసుకున్నాం అనుకోండి, ఆ ట్రేడ్లో రిస్క్ ఉన్నప్పుడు మనం మనీ మేనేజ్మెంట్ స్కిల్స్ని పెంపొందించుకోవాలి. ఆ మనీ మేనేజ్మెంట్ స్కిల్స్లో ఆ రిస్క్ని మిటిగేట్ చేసుకోవాలి. ఇప్పుడు మీకు అర్థం కాకపోవచ్చు ఈ మనీ మేనేజ్మెంటు ఇవన్నీ, మన ఛానల్లో ఈ మనీ మేనేజ్మెంట్ కానీ రిస్క్ని ఎలా తగ్గించుకోవాలనే కానీ నెక్స్ట్ రాబోయే వీడియోస్లో డిస్కస్ చేసుకుందాం. ఈ వీడియో ఎందుకు చేస్తున్నానంటే మీరు మార్కెట్లో మీరు ఎలా ట్రేడ్ చేయాలనుకుంటున్నారా లేకపోతే ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నారా, మీ ఆబ్జెక్ట్ ఏంటో మీరు నిర్ణయించుకునేదానికి ఈ వీడియో చెప్తున్నాను, ఓకేనా. అదేవిధంగా ట్రేడర్ అయితే మనకి పర్ఫెక్ట్ స్ట్రాటజీస్, పరిపూర్ణమైన పథకాలు వేసుకుంటూ ఈక్విటీలో ట్రేడ్ చేస్తూ మనీ ఎర్న్ చేసుకోవాలి. అంటే కరెక్ట్ స్ట్రాటజీస్ని ఎంచుకొని, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను స్వింగ్ ట్రేడింగ్ చేయాలనుకుంటున్నాను, దానికి తగ్గ స్ట్రాటజీస్ని మనం డెవలప్ చేసుకోవాలి. అప్పుడు మనం మనీ ఎర్న్ చేయగలుగుతాం, ఓకేనా. నెక్స్ట్
అదేవిధంగా ఇప్పుడు ట్రేడింగ్లో చాలా రకాలు ఉంటాయి. స్కాల్పింగ్ ఉంటుంది, డే ట్రేడింగ్ ఉంటుంది, స్వింగ్ ట్రేడింగ్, షార్ట్ టర్మ్ ట్రేడింగ్ అండ్ పొజిషనల్ ట్రేడింగ్. అయితే ఈ ట్రేడింగ్లో మీకు ఏ ట్రేడింగ్ సూట్ అవుతుందో ఆ ట్రేడింగ్నే మీరు చేయండి. ఆ ట్రేడింగ్లోనే మీరు స్కిల్స్ని బాగా అభివృద్ధి చేసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ నాకు డే ట్రేడింగ్ బాగా సూట్ అవుతుంది అంటే ఆ డే ట్రేడింగ్లోనే మీరు మరీ ఎర్న్ చేయొచ్చు. దాంట్లో స్కిల్స్ ఎక్కువగా పెంపొందించుకోవాలి. అంటే కోర్ పాయింట్ ఏంటి మీకు? డే ట్రేడింగ్ అనేది మీకు కోర్ పాయింటా? ఆ కోర్ పాయింట్లో స్కిల్స్ పెంచుకోవాలి. ఆ తర్వాత స్వింగ్ ట్రేడింగ్ చేయొచ్చు, షార్ట్ టర్మ్ ట్రేడింగ్ చేయొచ్చు. లేదు మీకు స్వింగ్ ట్రేడింగే కోర్ పార్ట్ అయితే స్వింగ్ ట్రేడింగ్ కావాల్సిన స్ట్రాటజీస్ని మీరు ఆ స్కిల్స్ని ఎక్కువ డెవలప్ చేసుకోవాలి. అట్ ది సేమ్ టైం ఇప్పుడు స్కాల్పింగ్ అంటే ఏం లేదు, ఒక క్యాండిల్లో ఎంటర్ అవుతాం, ఒకే 2 నిమిషాల్లో ఎంట్రీ అండ్ ఎగ్జిట్ అయిపోతాం అనమాట. దాంట్లో ఏమొస్తాయి మనకి? ఒకవేళ వచ్చిన మంచి ప్రాఫిట్స్ వస్తాయి, లేకపోయినా నష్టాలు కూడా అదే విధంగా వస్తాయి. స్కాల్పింగ్ దీనికి ఎక్కువ స్కిల్ఫుల్ ఉండాలి, తొందరగా ఎగ్జిట్ అవ్వాలి, తొందరగా ఎంట్రీ అవ్వాలి, తొందరగా ఎగ్జిట్ అవ్వాలి. ఓకేనా? ఇది కొంచెం రిస్క్తో కూడిన పని. అండ్ డే ట్రేడింగ్, ఈ డే ట్రేడింగ్కి మన ఫుల్ టైంని మనం డే ట్రేడింగ్కి కేటాయించాలి. ఈ ఫుల్ టైం కేటాయించినప్పుడే మనం డే ట్రేడింగ్లో సక్సెస్ పొందుతాం. డే ట్రేడింగ్లో చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే మనం స్టాక్ సెలెక్ట్ చేసుకోవడం, అదేవిధంగా మన సైకాలజీ, మన మనీ మేనేజ్మెంట్. ఇప్పుడు వీటిలో రిస్క్ ఎక్కువ ఉంటుంది, ఆ రిస్క్ని తగ్గించుకోవాలి. డే ట్రేడింగ్లో మన సైకాలజీ, మన ఎమోషన్స్ ఎక్కువ ప్లే అవుతుంటాయి. మనకి లాస్ చూపిగానే మన ఎమోషన్స్, మన డిసిప్లిన్ తప్పిపోయి మనం లాసెస్ తీసుకుంటాం. అలా కాకుండా డే ట్రేడింగ్ చేయాలనుకుంటే మీకు ఒక పర్ఫెక్ట్ స్ట్రాటజీ ఉండాలి, మీ డిసిప్లైన్ ఉండాలి మీకు, అండ్ మీరు మంచి స్టాక్ని సెలెక్ట్ చేసుకోవాలి. అండ్ దానికోసం మీరు కాస్త వర్క్ చేయాలి. ఓకేనా? దానికోసం మీరు స్కానింగ్ చేసుకోవాలి. ఎలాంటి స్టాక్స్ని మనం రేపు ట్రేడ్ చేయబోతున్నాం అనేది స్కాన్ చేసుకోవాలి, వాల్యూమ్ స్కాన్ చేసుకోవాలి. అండ్ 52 వీక్ హై, 52 వీక్లో అలాంటి స్క్రిప్ట్ని ఆ స్క్రిప్ట్లో మనం ట్రేడ్ చేయాలి. ఈ విధంగా డే ట్రేడింగ్ కావాలి అంటే ఇలాంటి టూల్ బాక్స్ని మనం సెట్ చేసి పెట్టుకోవాలి. పర్ఫెక్ట్గా టైంని కేటాయించాలి. నేను 10 నిమిషాలు ట్రేడ్ చేసి వెళ్ళిపోతాను అనేది కాకుండా దానికి ఒక మంచి టైంని కేటాయించాలి. డే ట్రేడింగ్లో ఒక రోజులో 3-4 ట్రేడ్లు చేస్తారు, 5-6 ట్రేడ్లు చేస్తారు, 10 ట్రేడ్లు చేస్తారు. ఈ విధంగా డే ట్రేడ్లో మనీ ఎర్న్ చేసుకుంటాం. ఇది ఎందుకు? ఈ మనీ ఎర్న్ చేసుకొని మనం మంత్లీ నీడ్స్ని ఈ విధంగా ఈ మంత్లీ నీడ్స్ కోసము ఈ విధంగా మనం మనీ ఎర్న్ చేసుకుంటాం. ఈ డే ట్రేడింగ్ కానీ, ఈ స్కాల్పింగ్ కానీ ఇలా చేస్తూ. అదేవిధంగా మీరు వర్కింగ్ ప్రొఫెషనల్స్ అయితే మీరు వర్క్ చేస్తూ ఉంటారు. అక్కడ మీరు కొన్ని ఎక్కువసేపు మానిటర్ చూడలేరు, ఎక్కువసేపు చార్ట్ అనాలిసిస్ చేయలేరు. అలాంటప్పుడు మీకు ఏం ఉపయోగపడుతుంది అంటే స్వింగ్ ట్రేడింగ్. ఈ స్వింగ్ ట్రేడింగ్ అనేది ఒక మంచి ఆప్షన్. దీని ద్వారా మంచి ప్రాఫిట్స్ కూడా తీసుకోవచ్చు. ఎక్కువ సంపదను కూడా స్వింగ్ ట్రేడింగ్ ద్వారా ఒక మంచి స్ట్రాటజీస్ని ఉపయోగించి 5 to 10% ప్రాఫిట్ కూడా తీసుకోవచ్చు. అయితే ఈ 5 to 10% ప్రాఫిట్ని మనం 2 నెలలు, 3 నెలలు, అదేవిధంగా 2 వీక్స్ నుంచి ఒక 5 వీక్స్, అదేవిధంగా పొజిషనల్ ట్రేడింగ్ చేయాల్సి వస్తే ఒక 3 నెలల నుంచి 4 నెలల వరకు హోల్డ్ చేసుకోవాలి. స్వింగ్ ట్రేడింగ్ అనేది ఒక ఈక్విటీలో ఒక బెస్ట్ ఆప్షన్. ఈ స్ట్రాటజీస్ని బాగా నేర్చుకొని మీరు మరీ అన్నీ ఎర్న్ చేయొచ్చు. ఈ స్వింగ్ ట్రేడింగ్ గురించి బాగా నేర్చుకోండి. మన ఛానల్లో ఇంకా డిస్కస్ చేద్దాం ఈ స్వింగ్ ట్రేడింగ్ యొక్క స్ట్రాటజీస్ని. ఈ స్వింగ్ ట్రేడింగ్ ద్వారా మీరు మనీ తప్పకుండా 5 to 10% ఎర్న్ చేసుకోవచ్చు. అయితే ఈ స్వింగ్ ట్రేడింగ్లో ఒక్క రిస్క్ ఏంటి అంటే మనం స్టాక్ని హోల్డ్ చేస్తూ ఉంటాం. ఏదైనా కానీ స్టాక్ని హోల్డ్ చేస్తూ ఉంటే మనం రిస్క్ అనేది క్యారీ చేస్తున్నట్టు. డే ట్రేడింగ్లో అలాంటి రిస్క్ ఏమీ ఉండదు, ఫ్రీగా ఉండొచ్చు. ఎందుకంటే ఆ రోజే కొని ఆ రోజే అమ్మేస్తాం. ఈ స్వింగ్ ట్రేడింగ్లో అలా కాదు. మనం స్టాక్ ఈరోజు కొనుక్కుంటాం, ఒక 4-5 వారాలు మనం స్టాక్ని హోల్డ్ చేసుకుంటాం. ఈ 4-5 వారాల్లో ఏదో ఒక బ్యాడ్ న్యూస్ వచ్చి మనం అనుకున్న దానికన్నా గ్యాప్ డౌన్కు ఓపెన్ అయిపోతే మనకు రిస్క్ అనేది ఏర్పడుతుంది. అందుకే ఈ రిస్క్ మెట్రిక్స్ని కూడా మనం ఫాలో అవ్వాలి. మనం ట్రేడర్ అయితే ఇలాంటి టూల్ బాక్సెస్లో కూడా చాలా ఇంపార్టెంట్ రిస్క్ మెట్రిక్స్ని కూడా ఫాలో అవ్వాలి. ఆ విధంగా స్వింగ్ ట్రేడింగ్ కానీ పొజిషనల్ ట్రేడింగ్ కానీ మనం చేయాలి. పొజిషనల్ ట్రేడింగ్ అనేది కూడా
బ్రహ్మాండమైన ప్రాఫిట్స్ని తీసుకొని వస్తుంది. ఆ పొజిషనల్ ట్రేడింగ్ గురించి కూడా మనం ఈ ఛానల్లో డిస్కస్ చేసుకున్నాం. ఓకేనా? ఈ విధంగా మనం మార్కెట్లో ట్రేడ్ చేస్తూ మార్కెట్లో మనీ ఎర్న్ చేసుకోవచ్చు. ఇన్వెస్టర్కి ఒక టూల్ బాక్స్ ఉండాలి అండ్ ట్రేడర్కి ఇలాంటి టూల్ బాక్సెస్ ఉండాలి. ఈ టూల్ బాక్సెస్లో వెరీ ఇంపార్టెంట్ ఏంటంటే మీ దగ్గర ఉన్న డెడికేషన్. ఈ డెడికేషన్ ఉంటేనే మీరు మార్కెట్లో మనీ ఎర్న్ చేయగలుగుతారు. అండ్ ఈ డెడికేషన్ ద్వారా మీ స్కిల్స్ని పెంపొందించుకోగలుగుతారు. డే ట్రేడర్కి సెట్ ఆఫ్ స్కిల్స్ ఉండాలి, స్వింగ్ ట్రేడర్కి సెట్ ఆఫ్ స్కిల్స్ ఉండాలి, అదేవిధంగా ఇన్వెస్టర్కి సెట్ ఆఫ్ స్కిల్స్ ఉండాలి. ఇవన్నీ రావాలి అంటే మీరు ఎట్లేదన్నా ఒక 2 to 3 years కష్టపడితే తప్పకుండా మీరు మనీ ఎర్న్ చేస్తారు, దాంట్లో డౌటే లేదు. ఓకేనా? ఈ కంటెంట్ కానీ మీకు యూస్ఫుల్ అయితే తప్పకుండా షేర్ చేయండి అండ్ కామెంట్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్, ఫైనాన్షియల్ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే వాళ్ళకి తప్పకుండా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. ఎందుకంటే రాబోయే రోజుల్లో ఇంకొంచెం మంచి వీడియోస్ చేసుకుందాం. అండ్ మీరు మీకై మనీ ఎలా ఎర్న్ చేసుకోవాలో ఈ ఛానల్ మీకు బాగా ఉపయోగపడుతుంది స్టాక్ మార్కెట్లో. అండ్ మీరే మీ ఓన్ పోర్ట్ఫోలియో మేనేజర్స్ అవ్వడానికి ఈ ఛానల్ బాగా ఉపయోగపడుతుందని నేను అనుకుంటున్నాను. అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్.